హలో గాయ్స్, ఎట్లా ఉన్నారు? నెల్లూరు రొట్టెల పండుగ సందర్భంగా బీబీసీతో కాసేపు మాట్లాడాం. వీడప్పుడే బీబీసీ రేంజ్లో ఎంచుకుంటున్నాడు. నిజంగానే బీబీసీతో మాట్లాడాం. నెల్లూరు రొట్టెల పండుగ గురించి మీతో అయితే కొన్ని విషయాలు అయితే షేర్ చేస్తాను. ఇకైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. చాలా రోజుల నుంచి రొట్టెల పండుగకి వెళ్ళాలి అనుకుంటా ఉన్నాం. నెల్లూరులో ఉండి కూడా రొట్టెల పండుగకి వెళ్ళలేదు. చాలా రోజులు అనుకుంటా ఉన్నాం, ప్రతి సంవత్సరం కుదరలేదు. ఈ సంవత్సరం ఏది ఏమైనా అయితే రొట్టెల పండుగకి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో అంతా చూడాలనుకున్నాను. అట్లాగే వ్లాగ్ కూడా చేద్దాం, యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కదా అని ప్లాన్ చేసి రొట్టెల పండుగకి ఏదో వచ్చాను. బట్ జనాలు అయితే అస్సలు చిన్నగా లేరు, చాలా బీభత్సంగా ఉన్నారు జనాలు. ఇంత ఫేమస్ అంటే అంత ఫేమస్. హైదరాబాదు, బెంగళూరు, ఎక్కడి నుంచి వేరే రాష్ట్రాల నుంచి నెల్లూరు ప్రజలు, నెల్లూరు చుట్టుపక్కల ప్రజలు చాలామంది వస్తారు రొట్టెల పండుగకి. అందుకే ఇంత ఫేమస్, ఎంత నమ్మకం ఉంది కాబట్టి ఇంతమంది వస్తారు జనాలు ఇక్కడికి. మేము వెళ్ళింది అయితే మార్నింగ్ 8కి వెళ్ళాము. 8కే ఇట్లున్నారు జనాలు, అప్పుడప్పుడు వస్తున్నారు. ఇక 8కే ఇట్టుంది. ఇంకా సాయంత్రం అయితే చెప్పలేదు. ఇక నైట్ అయితే కలర్ఫుల్గా ఉంటుంది. మొత్తం షాపులు కానీ, దర్గా కాడ కానివ్వండి, మొత్తం చెరువు దగ్గర కానివ్వండి, స్వర్ణాల చెరువు దగ్గర కానివ్వండి, మొత్తం జనాలతో అయితే అద్భుతంగా ఉంటుంది. అసలు చూడదగిన ప్లేసు. ఎందుకంటే అంతమంది నమ్మకం ఇక్కడ, అంత నమ్మకం. రొట్టె తీసుకుంటే మనకు ఆ లాభం కలుగుతుందని, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆ రొట్టెని తీసుకున్న వాళ్ళు ఆనందం పొందితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చి రిటర్న్ ఇచ్చి, ఇంత నమ్మకం ఉంది కాబట్టి ఇంత ఫేమస్. ఇట్లాగా ఏంది రొట్టెల పండుగ గురించి అయితే ఇక వ్లాగ్లోకి అయితే పూర్తిగా వెళ్దాం. ఈ రొట్టెల పండుగలో అయితే ఎక్కువ 2 అనౌన్స్మెంట్లు అయితే నేను విన్నాను. ఒకటి, ఎక్కువ మంది జనాల వల్ల చిన్నపిల్లలు తప్పిపోతూ ఉన్నారు. వాళ్ళు పోలీస్ వాళ్ళు అయితే వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి చేరుస్తూ ఉన్నారు. ఈ అనౌన్స్మెంట్ ఎక్కువగా వినిపిస్తూ ఉంది. అట్లాగే ఇంతమంది జనాలు ఉన్నారు కాబట్టి దొంగలు కూడా బీభత్సంగా ఉంటారు. కాబట్టి ఇక్కడికి మీరు కానీ వెళ్తే ఖచ్చితంగా మీ పర్సనల్ బిలాంగింగ్స్ కానీ, ఫోన్లు కానీ, పర్సులు కానీ జాగ్రత్త. ఈ 2 అనౌన్స్మెంట్లు అయితే వస్తూనే ఉన్నాయి కంటిన్యూస్గా. ఎందుకంటే అంత జరుగుతున్నాయి ఇక్కడ, అంత దొంగతనాలు జరుగుతున్నబట్టే ఇంత జనాలు ఉంటే ఆబ్వియస్గా జరుగుతాయి కదా. సో ఈ 2 అయితే జాగ్రత్త. చిన్నపిల్లలతో వెళ్తే మటుకు మీరు జాగ్రత్తగా మీ చిన్నపిల్లలని అయితే మీతో ఉంచుకోండి. ఈ 2 విషయాలతో నేను చెప్పదలుచుకున్నాను. ఇక రొట్టెల విషయానికి వస్తే ఆరోగ్యం రొట్టె, చదువు రొట్టె, ప్రమోషన్ రొట్టె, పెళ్లి రొట్టె, సౌభాగ్య రొట్టె, సంతానం రొట్టె, ఇలా ఎన్నో రొట్టెలు, చాలా రొట్టెలు ఉన్నాయి. ఇల్లు రొట్టె, ఇలా అన్ని రొట్టెలు ఉన్నాయి. వెళ్ళి నమ్మకంగా వెళ్తారు. వెళ్ళి ఎవరైతే అది కలుగుతుందో వాళ్ళ దగ్గర ఆ రొట్టె తీసుకొని నెక్స్ట్ ఇయర్ వీళ్ళు ఆ రొట్టెని వేరే వాళ్ళకి వీళ్ళు పంచుతారనమాట. ఎందుకంటే వాళ్ళకి అది కలిగినప్పుడు ఇంకోటి ఇస్తారంట. అదొక నమ్మకం అంట. నమ్మకం అనేది ఇక్కడ మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ముస్లింలు, హిందువులు అని లేదు, అందరు కలిసి జరుపుకుంటున్నారు ఈ పండుగ. ముస్లింలు ఎంతమంది అయితే చూశాను, అట్లాగే హిందువులు కూడా అంతమంది చూశాను. ఈ పండుగ దాంట్లో స్పెషాలిటీ అసలు హిందూ ముస్లిం కలిసి జరుపుకుంటున్నారు. ఇది మన ఇండియాలో నేను చాలా హ్యాపీ. నాకు ఇట్లాంటివి కానీ చూసినప్పుడైతే చాలా ఎమోషనల్ అవుతాం. అసలు చాలా సూపర్ అసలు ఇది మటుకు. మెయిన్గా ఈ రొట్టెల పండుగలో స్పెషల్ ఏంటంటే హిందువులు, ముస్లింలు కలిసి చేసుకుంటారు. ఇది అద్భుతమైన విషయం, అసలు ఒక అద్భుతమైన దృశ్యం అని చెప్పాలి. చాలా హ్యాపీ అసలు. ఇలాంటివి చూసినప్పుడే మన ఇండియా ఎంతో కలిసి ఉంటే అంతకంటే హ్యాపీ ఉండదు. అసలు ఏ మతం, కులం అని లేకుండా కలిసి తిరుగుతున్నారు. అది చాలా హ్యాపీ. ఇక అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి. ఎందుకంటే కొంతవరకు బారికేడ్స్ అయితే వేశారు. చెరువులో మునిగేటప్పుడు ఏదన్నా జరిగినా కూడా బారికేడ్స్ అయితే వేశారు. ప్రతి బారికేడ్ దగ్గర స్విమ్మింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళని అది పనిగా అపాయింట్మెంట్ చేసి అక్కడైతే ఉంచారు. చిన్నపిల్లలు వీళ్ళు ఉంటారు కాబట్టి ఇదైతే చాలా మంచి విషయం. ఇక్కడ బీబీసీ వాళ్ళు మమ్మల్ని ఏమడిగారంటే, మీకు రొట్టెల పండుగ గురించి ఎలా తెలుసు, మీరు ఏ రొట్టె కోసం వచ్చారని అడిగారు. మాది నెల్లూరేను, కాకపోతే మేము చాలా రోజు రొట్టెల పండుగ గురించి తెలుసు కానీ రాలేకపోతా ఉన్నాం. బట్ ఈ సంవత్సరం ఎలాగైనా రావాలని అయితే వచ్చామని చెప్పాము. అలాగే ఇక్కడ మాకు ముస్లిం అక్క వాళ్ళు అయితే మాకు చాలా బాగా హెల్ప్ చేశారు. అయితే మాకు యాక్చువల్గా అయితే మేము రొట్టె కోసం వెతుకుతా ఉంటే మాకు ఎవరు రొట్టె ఇచ్చే వాళ్ళైతే ఎవరు కనిపించలేదు. మా కోసం ఒక ముస్లిం అక్క అయితే 15 నిమిషాలు వెయిట్ చేసి అక్కడ అందరినీ కనుక్కొని మాకైతే హెల్ప్ చేశారు. అది చాలా విషయం. 15 నిమిషం మేము జస్ట్ అక్క రొట్టె ఉందని అడిగామంతే. అక్కయితే 15 నిమిషాలు అందరిని అడిగి మమ్మల్ని అక్కడ ఆపి వేరే రొట్టె దొరికేదాకా అడిగి వేరే అక్కలతో మాట్లాడి ఇచ్చారు. మీరు పక్కన చూస్తున్నారు కదా ఇంకొక అక్కే మాకైతే రొట్టె అయితే ఇచ్చింది, సంతానం రొట్టె. అక్క కూడా మా కోసం ఇంకొక రొట్టె తీసుకొని అయితే మా కోసం ఇచ్చింది. అదైతే నాకు చాలా హ్యాపీ. అక్కడ హిందూ మతం, ముస్లిం మతం అని లేదు, అందరూ కలిసి జరుపుకుంటున్న పండుగ ఇది. చాలా అద్భుతమైన పండుగ ఇది. అసలు రొట్టెల పండుగ నాకు చాలా హ్యాపీ. అసలు ఈరోజు నాకు చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. మీరు కూడా రొట్టెల పండుగ అయితే ఖచ్చితంగా ఒకసారి అయితే రండి అని నేను చెప్తాను. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ రొట్టెల పండుగ అయితే చూడాల్సిన పండుగ. అట్లాగే మీరు కూడా నమ్మకంతో రండి, ఖచ్చితంగా మంచి జరగద్దని నేను కోరుకుంటున్నాను. అలాగే మీరైతే ఖచ్చితంగా వచ్చి రొట్టెల పండుగ చూస్తే మటుకు మీకు ఖచ్చితంగా మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అదైతే నేను చెప్పేది ఈ వీడియో ద్వారా.
బీబీసీ వాళ్ళైతే మమ్మల్ని మీకు రొట్టిచ్చిన అక్కలతో అయితే వెళ్ళి మాట్లాడండి కాసేపు, మేము కొంత బయట అయితే తీసుకుంటాము అని చెప్పారు. దాంతో అయితే మేము వెళ్ళి అక్కలతో అయితే మాట్లాడుతున్నాం. అక్క వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారంట. అసలు ఎంత దూరం నుంచి వస్తున్నారంటే అంత నమ్మకం ఉంది కాబట్టి వస్తున్నారు. మీరు కూడా మాటలైతే వినండి. ఆ యొక్క రొట్టి ఇచ్చినందుకు థ్యాంక్స్. వాళ్ళు ఏదో బయట తీసుకుంటా అన్నారంట. అంటే ఇది మన ఫస్ట్ మన పరిచయం అయినట్టు, అక్కడి నుంచి ఇంటర్వ్యూ అయినట్టు. థ్యాంక్స్ అక్క రొట్టి ఇచ్చినందుకు. హైదరాబాద్ నుంచి వచ్చారా? థ్యాంక్స్. జాగ్రత్త వెళ్ళండి. ఈరోజు నైట్కి వెళ్తున్నారా? సరే జాగ్రత్త వెళ్ళండి. థ్యాంక్స్ అక్క, అనుకోగానే ఇచ్చారు. నెక్స్ట్ ఇయర్ మేము కూడా వచ్చి వేరే వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తాం. ఖచ్చితంగా ఇస్తాం. నమ్మకం. సరే సరే అక్క. సరే, నేను యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, చిన్న యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇప్పుడు రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ పెట్టాను. గ్యాప్ తీసుకున్నాను సాఫ్ట్వేర్ జాబ్కి. మళ్ళీ ఇక జాబ్కి వెళ్ళిపోతూ 2 చేసుకుందాం అని ప్యారలల్గా ప్లాన్ చేస్తాను. విష్ణు చరణ్ వీసీ అక్క. ఒక 1 month అయింది పెట్టి, దాంట్లో ఉంది. ఇప్పుడు దీన్ని కూడా పెడతాను, అక్కడ వేరే అతను చూస్తున్నాను. సరే అక్క, థ్యాంక్స్ అక్క. నేనైతే ఏం చెప్తానంటే, ప్రతి ఒక్కరూ నెల్లూరుకి దగ్గరలో ఉన్న వాళ్ళే కాదు, దూరం ఉన్న వాళ్ళు కూడా రొట్టెల పండగకి అయితే ఖచ్చితంగా ఒకసారి రండి, వచ్చి చూడండి అని అయితే నేను చెప్తాను. ఇక్కడైతే ఏపీ టూరిజం వాళ్ళది బోట్ షికార్ అయితే ఉంది. ఇక్కడ స్వర్ణాల చెరువులు అయితే ఏర్పాటు చేశారు బోట్ షికారు, ఏపీ టూరిజం వాళ్ళు. అయితే మనం పార్క్లోకి వెళ్ళి అక్కడి నుంచి అయితే బోట్ షికార్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మనం వెళ్ళబోయే బోట్ అయితే ఈ బోట్లోనే మనం వెళ్తాం. మనకు ఒక 10 నిమిషాల జర్నీ ఉంటుందని చెప్పారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే స్పీడ్ బోటు. ఇది చిన్నపిల్లలకి, బ్యాచిలర్స్కి అయితే ఈ బోట్ చాలా బాగుంటుంది. కానీ పెద్దవాళ్ళకి, ఫ్యామిలీస్కి మటుకు ఇట్లా పెద్ద బోటే బెటర్. 150 బోటు. స్పీడ్ బోట్ అయితే పర్ పర్సన్ 200, నార్మల్ బోట్ అయితే 150. ఫ్యామిలీస్కి అయితే 150 బోట్ బెటరు, బ్యాచిలర్స్ అయితే 200 బోట్ అయితే బెటర్ అని నేను చెప్తాను. బోట్లో అలా వెళ్తుంటే సూపర్గా ఉంటుంది అసలు ఎక్స్పీరియన్స్, వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. 150 రూపీస్కి చాలా హ్యాపీ అసలు. ఎందుకంటే దర్గా కానివ్వండి, దర్గా మిట్ట, అట్లాగే మన మూలాపేట అంతా కనిపిస్తూ ఉంటుంది. మన నెల్లూరు మొత్తం కనిపిస్తూ ఉంటుంది. ఇటు చూస్తే నరసింహస్వామి కొండలు, ఇటు చూస్తే జొన్నవాడ టెంపుల్, ఇవన్నీ దూరంగా కనిపిస్తూ ఉంటాయి. చాలా బాగుంటుంది బోట్ షికార్ అయితే. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నెల్లూరులో ఇట్లాంటి బోట్ అయితే ఫస్ట్ టైం ఎక్కడం, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే, అద్భుతంగా ఉంది, వేరే లెవెల్. ఇట్లా బోట్లో వెళ్తూ ఉంటే నెల్లూరులో ఆ ఫీల్ చాలా హైగా ఉంది. వ్యూ కూడా చాలా బాగుంది అసలు. దర్గా కానీ మొత్తం వ్యూ సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి ఒక లుక్ వేయండి మొత్తం బోట్ రైడ్ మొత్తం. ప్లీజ్ ఎంజాయ్ ద వ్యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక మేమైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక నేనైతే ఏం చెప్తానంటే, ఖచ్చితంగా మనం ఒక్కసారైనా రొట్టెల పండగకి అయితే వెళ్ళాలనేది నేను చెప్తాను. ఉంటాను. బై. థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Our hearts beat to the city streets. We began to feel the fire.